కేదార్నాథ్లో మరణించిన వారికి శాశ్వత ముక్తి లభిస్తుందని, పునర్జన్మయే ఉండదని ప్రతీతి. పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన 4 సోదరులు ఇక్కడి నుండే స్వర్గధామం చేరారని అంటారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఐతిహ్యం. ఎత్తైన ఆలయ శిఖరం, మండపం, కలశం చూడగానే ఇట్టే ఆకర్షిస్తాయి. స్వర్ణమయ వర్ణ శిఖరం త్రిశూలంతో దర్శనమిస్తుంది. త్రిశూలంతో పాటు పైన ఓంకార చిహ్నముంది. దేవాలయ ప్రాంగణంలో చాలా మంది సాధు భిక్షువులు కనిపిస్తారు. శంఖాలు ఊదుతూ, డమరుకం రోగిస్తూ కౌపీనధారులైన సాధు సన్యాసులు చాలా మంది తిరుగుతూ ఉంటారు. భక్తులు పూజా ద్రవ్యాలతో ఆలయంలోకి వెళ్లి కేదారనాథుని భక్తితో అర్చించుకుంటారు. ఇక్కడ నంది విగ్రహం విశేషించి చెప్పుకోదగింది. మెడలో రాతి మువ్వలతో బలిష్టమైన నందీశ్వరుడు శివుడే ఆ రూపాన పాండవులకు కనిపించకుండా ఉండడానికి అవతరించాడు అంటారు. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం కాశీలో ఉన్న విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికి వెళ్లగా వారిని ఆశీర్వదించే సంకల్పం లేని పరమేశ్వరుడు కాశీ నుండి కేదార్నాథ్కు వెళ్లాడు. అది తెలిసి పాండవులు ఇక్కడకు రాగా వారికి కనిపించకుండా ఉండాలని నంది రూపు దాల్చాడు శివుడు. అది గ్రహించిన భీముడు నంది రూపంలోని శివుణ్ణి పట్టడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో నంది పృష్ఠభాగం భీమునికి దొరికిందని, అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపున వెలిశాడని కథనం. तुम्ही से उत्पत्ति जगत पालन और प्रलय है, विभाजित गुण तीनों त्रिदेवों में शिव आपके है. గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి భక్తితో నమస్కరిస్తారు. निरर्थक तर्कों से विचलित बने हैं जड़ वही, रचा जग ये कैसे. భక్తులు అనంతరం శివుని మనసా వాచా స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన కేదారేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు శివలింగాలు దర్శనమిస్తాయి.